అసలు మీ ఎల్పీ లీడర్ ఎవరు ఉంటాడు లెజిస్లేచర్ పార్టీ. దానికి ఎందుకు ఇంత జాప్యం? మేము ఎన్నుకుంటామండి. అదే దానికి ఇంత లేట్ ఎందుకు? గత సెషన్లో కూడా లేదు, మీకు తెలుసా ఆ విషయం? మీకు తెలుసా? తెలుసు తెలుసు తెలుసు. మీరు 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 మాకు టైం ఇవ్వండి కళ్యాణ్ గారు. ఆ రోజు మేము లెజిస్లేచర్ పార్టీ లీడర్ని ఎన్నుకుంటాం. అంటే మీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాల వల్లే గతంలో ఇవ్వలేదు, ఇప్పుడు కూడా అదే పరిస్థితి అని రవి గారు అంటున్నారు. మరి లేని లేదు, మేము అందరం ఒకదాడు. రవి గారు గతంలో జరిగి ఉండవచ్చు, కానీ ఇప్పుడు అట్లా లేదండి. అది అప్రస్తుతం. అది మ్యాగ్నిఫై చేసి చూడాల్సిన అవసరం లేదు. మేము త్వరలోనే వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అవర్ ఫ్లోర్ లీడర్ అండ్ డెప్యూటీ ఫ్లోర్ లీడర్. రైట్, ఓకే. కళ్యాణ్ ఏమైనా కానీ ఒక విషయం అనిపిస్తుంది, రేవంత్ రెడ్డి ఒక విధంగా నామినేటెడ్ లీడరు ఈ పార్టీ యూనిట్గా ఉండదు అని చెప్పే ఒక పెద్ద ప్రయత్నం బీఆర్ఎస్ వాళ్ళు పదే వాళ్ళు చేస్తున్నారు. అటువైపు ఉన్నదేమో అది కుటుంబ పాలన తప్ప అసలు అది తెలంగాణకు సంబంధం లేదని చెప్పడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఇక్కడే ప్రజల తీర్పును గౌరవించడం అనేది ఇప్పుడైనా అప్పుడైనా ఉండాలి. కాబట్టి ఆ తీర్పు మాట ఇచ్చిన వాళ్ళు దాన్ని అమలు చేయడం, దానికి సంబంధించిన చర్చ, విధానపరమైన చర్చ జరగడం, తప్పులు సమీక్షించుకోవడం. అంతేగాని ఈ ఆదిలోనే దీని కనుక ఇంత క్లైమాక్స్ కు తీసుకెళ్లిపోతే ఒకరినొకరు అనుకోవటం అనేది అది ఆ తర్వాత ఇంకా దాదాపు చర్చ ఇంకా దాని చుట్టే తిరిగే అవకాశం ఉంటుంది. సో మనం పాయింట్స్ మీద, పాలసీస్ మీద ఫోకస్ చేయాలని చెప్పి ఆలోచించాలి. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ రోజు అసెంబ్లీలో చర్చ జరిగింది, చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఒక ఆలోచన కళ్యాణ్ గారు, రవి గారికి ఒక ఆలోచన నేను షేర్ చేయాలనుకుంటున్నాను. చెప్పండి హరీష్ గారు. కొత్తగా ఎన్నికైన వాళ్ళు 51 మంది ఉన్నారు. అందులో ప్రొఫెషనల్స్ డాక్టర్స్ 15 మంది. హరీష్ గారు కూడా డాక్టరే. చాలా మంది 4 ఆర్థోపెడిక్ సర్జన్స్. అసలు ఒక చాలా మంది యంగ్ లీడర్స్ కి అవకాశం వచ్చింది. వీళ్ళని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే సభలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. నేను స్పీకర్ గారికి వాళ్ళ లెటర్లు రాసిచ్చాను. వీఆర్ 51 మెంబర్స్ సార్, కైండ్లీ గివ్ అలాట్ టైమ్ టు న్యూ మెంబర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కటింగ్ అక్రాస్ పార్టీ లైన్స్. పార్టీ లైన్స్ కి సంబంధం లేకుండా మీరు అందరికీ యంగ్ పీపుల్కి అవకాశం ఇవ్వండి. అర్థవంతమైన చర్చ నడుస్తుంది. జనాలు సగం మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారంటే మీరు స్పీకర్ కి ఇవ్వడం కాదు, మీ పార్టీ అధ్యక్షుడికి ఇవ్వండి, ఎల్పీ లీడర్ గా ఒక యంగ్ చేయమనండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. చెప్తాం 100%. మీరు ఇచ్చిన సలహాని మేము స్వీకరిస్తున్నాం. వి విల్ ప్రెజెంట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ పార్టీ ప్రెసిడెంట్. రైట్ హరీష్ గారు, మేజర్గా ఒక ఇవాళ ఇంట్రెస్టింగ్ చర్చ ఒకటి జరిగింది. అది డ్రగ్స్ పై. అంటే తెలంగాణ మొత్తం ఏదో పంజాబ్ అయిపోతుంది అనే రకంగా చాలా ఈ సీరియస్ ఇష్యూ. మనం ఖచ్చితంగా దీని మీద ప్రత్యేకించి చర్చించాలి. అందుకే అసలు ఈరోజు అసెంబ్లీలో జరిగిన చర్చ ఏంటి, అసలు డ్రగ్స్కి మూలం ఏంటి, కారణం ఏంటి, దాని మీద మాట్లాడదాం. ముందు అసెంబ్లీలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఏ పేపర్ చూసినా, ఏ టీవీ చూసినా గంజాయి మత్తులో దాడులు జరుగుతున్నాయని, సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల పసిగుండను గంజాయి మత్తులో రేపు మర్డర్ చేస్తే ఈ ప్రభుత్వం అచేతనంగా ఉండిపోయింది. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న కారణాలకు, ఈరోజు దొరుకుతున్న డ్రగ్స్కి ఈ ప్రభుత్వ వైఫల్యం కారణం కాదా? ఈ ప్రభుత్వం డ్రగ్స్కు సంబంధించి విచారణ మీద సిట్టునేసి ఆ సిట్లో ఉన్న అధికారిని అర్ధాంతరంగా ఎందుకు బదిలీ చేసిండ్రు? అతను ఎక్కడికి పోయిండు? ఆ సిట్ ఎక్కడికి పోయింది? ఆ విచారణ ఎక్కడికి పోయిందని నేను అడుగుతున్నా అధ్యక్ష. 100% ఉక్కు పాదంతో అణిచివేస్తాం, ఎంత వాళ్ళున్నా బొక్కలేస్తామనే నిబద్ధతతో నా ప్రభుత్వం, మా ప్రభుత్వం పనిచేయబోతుంది. దీనికైనా వాళ్ళు పూర్తి స్థాయిలో మద్దతు పలకాలి అని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. సివి ఆనంద్ గారు అనే అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని టిఎస్ న్యాబ్ అనేది ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం. ఏర్పాటు చేయడమే కాదు, సివి ఆనంద్ గారిని అపాయింట్ చేయడమే కాకుండా దాదాపు 9 నెలల కిందటనే ఆ కార్యాచరణ కూడా ప్రారంభించి మొత్తం అన్ని జిల్లాల ఎస్పీలు, ఇప్పుడు వారు చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు, మొత్తం ఒక పూచిక పుల్ల గదులొద్దు, అసలు గంజాయి అనేది కనబడొద్దు అన్న మాట ఏదైతే వారు చెప్పినారు అధ్యక్ష. పంజాబ్ గురించి కూడా గొప్పగా చెప్పారు అధ్యక్ష. మరి పంజాబ్లో నిన్న మొన్నటి దాకా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అధ్యక్ష, వారు మర్చిపోయినట్టున్నారు. పంజాబ్ ఇవాళ మత్తులో మునిగిపోతోంది, యంగ్ విడోస్ అనేది అయితే మాట్లాడారో అక్కడ ఉన్నదంతా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఉడతా పంజాబ్ అనే సినిమా వచ్చింది కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే, అది కూడా తెలుసుకోండి.
ఈరోజు డ్రగ్స్ విషయంలో మీరు మాట్లాడినా ఒక 100% కాదు అధ్యక్ష, 1000% మా పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుంది ఈ విషయంలో. వారి కన్ఫ్యూజన్ రైట్. ముందు ఆది శ్రీనివాస్ గారు మీరు చెప్పాలి, అంటే తెలంగాణ మొత్తం డ్రగ్స్ మయం అయిపోయింది, గంజాయి మయం అయిపోయింది, ప్రజలంతా దీనికి ఎడిక్ట్ అయిపోయారు, దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణం అనేలా రేవంత్ రెడ్డి మాట్లాడారు. పంజాబ్ను కూడా ఉదాహరణ తెచ్చారు. ఉడతా పంజాబ్ అని ఒక మూవీ కూడా వచ్చింది డ్రగ్స్ పైనే. పంజాబ్లో అధికారంలో ఉంది మీరే, మీరు అక్కడ నియంత్రించలేకపోయారు, ఇక్కడ ఎలా నియంత్రిస్తారు అనేది కేటీఆర్ గారు అడుగుతుంది. గవర్నర్ గారి ప్రసంగం పైన వాళ్ళు మాట్లాడిన మాటల్లో డ్రగ్స్ గురించి మాట్లాడలేడు కేటీఆర్ గారు. రాజకీయ కోణంలోనే వారు మాట్లాడారు. మా సభానాయకుడు రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు కనీసం డ్రగ్స్ మీదనన్నా మీరు రాజకీయాలు వదిలేసి డ్రగ్స్ను ఈ రాష్ట్రం నుంచి తరిమేద్దామనే ఆలోచన మీరు తీసుకుని వస్తారనుకున్నా ఆ మాటలు మీ దగ్గర నుంచి రానందుకు సిగ్గుపడుతున్నా నేను అనేటువంటి మీరు సిగ్గుపడాలని అన్నది అది సిగ్గుపడుతున్నాను. అందుకు మీరు సిగ్గుపడాలని చెప్పిన మాట వచ్చిన తర్వాత అప్పుడు కేటీఆర్ గారు మాట్లాడారు. మాకు అవకాశం మాట్లాడుతూ చెప్పంటే మళ్ళీ మా సభానాయకుడు కేసీఆర్ చెప్పి వారు అంశాలు మాట్లాడుతుంటే అభ్యంతరం లేదన్నక్కడే ఇచ్చినాక వారు ఆ మాట మాట్లాడారు. నేనేమంటున్నంటే గవర్నరు ప్రసంగం పైన తీర్మానం చేసినప్పుడు వారు ఈ డ్రగ్స్ని ఎందుకు మాట్లాడలేకపోయినరు? ఈ రాష్ట్రము మత్తులో యువత చెడిపోతుంది అనేటువంటి భావన ఆయనకు లేదా? ఆయన ఏమంటున్నాడు, నార్కోటిక్ మేము సివి ఆనంద్ ఇచ్చినాడు. సివి ఆనంద్ని వీరు ఏర్పాటు చేసినప్పుడు అదనపు బాధ్యత ఇచ్చారు. ఇవి రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఈ 13 రోజుల్లోనే స్పెషల్గా ఒక అపాయింట్మెంట్ చేసి దానికి 29 కోట్లు కావాలని చెప్పండి, నిధులు కావాలని చెప్పంటే నానా పైసలు ఈ తెలుగు ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎలా పనిచేస్తారు వాళ్ళ వాహనాలు ఎట్లా? ఈరోజు మా నాయకుడు అన్నాడు సభాముఖంగా 29 కోట్ల 50 కోట్లను వెచ్చిస్తారని దానికి ఒక విభాగం ఏర్పడేసి ఎట్టి పరిస్థితులు రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం లేకుండా, ఎందుకంటే అక్కడ పంజాబ్ అనేది తీసుకున్నట్టు అక్కడ పిల్లలు డ్రగ్స్కు అలవాటు పడిపోయి తల్లిదండ్రులు ఆ పిల్లలు కొనిచ్చేటువంటి స్టేజ్కి వెళ్ళిపోయింది. అలా కాకుండా ఉండాలని చెప్పినటువంటి మాటలు మాకు తీసుకొచ్చింది. దాన్ని మళ్ళీ రాజకీయ కోణం తీసుకొచ్చింది కేటీఆర్ గారు. అక్కడనే లాస్ట్ జరిగినటువంటి పొరపాటు ఇక్కడ ఎక్కడ జరిగిందంటే మేము వాళ్ళకి క్లారిఫికేషన్కి అవకాశం ఇస్తే రాజకీయ ప్రసంగం చేస్తారు. ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ అంటారు, ఎవరంటే ఇందిరాగాంధీ అంటారు, మేము ఇందిరమ్మ పాలన అంటున్నాం. మా నాయకుల గురించి మేము మాట్లాడుకోవడం గొప్ప తప్పేం కాదు కదా. ఈరోజు డ్రగ్స్ను అరిగట్టలేకపోయింది ఈ ప్రభుత్వం అనేది 100 రూపాయలు. మీరు ఏ గ్రామానికి వెళ్ళినా మీరు పాత బంగ్లా దగ్గరికి వెళ్తే పాడేసినటువంటి డ్రగ్ కనిపిస్తూ ఉంది. పట్టణాలు కూడా అదే పరిస్థితి చెప్తా ఉన్నారు. దాన్ని రూపుమాపాలని చెప్పండి ఆలోచనతోటి ఈరోజు మీరు అందులో ఉన్న కనీసం రాజకీయాలు వదిలేసి డ్రగ్స్ మీద మాకు మద్దతు చెప్తారు అనుకున్నాను కానీ మీరు చెప్పలేకపోయినారు. అంటే మీ యావంతా రాజకీయ పేరు ఉంది. మేము అనుకుంటుంటే వాళ్ళు ఇంకా అధికారులు అనుకుంటారు. చూద్దాం. ఇప్పుడు రవీణ గారు అని అన్నారు, రవి గారు మీకు 100 రోజులు కౌంట్ డౌన్ ప్రారంభం అవుతుంది, లేకపోతే మీకు 6 మాసాలు పోతుంది అని చెప్పని. అంటే వాళ్ళకు యావంతా అధికారం ఎప్పుడు రావాలని చెప్పని ఆలోచన తప్ప ప్రజలు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినరు. మళ్ళీ అర్థవంతమైన చర్చలు ప్రభుత్వానికి సూచనలు సలహాలు చేసి మేము ప్రజల మధ్యలోకి వెళ్ళి ఓట్లాడుతున్న ఆలోచన ఎంత మాత్రం లేదు. మళ్ళీ దొడ్డిదారిని రావాలని చెప్పినటువంటి ఆలోచన కనిపించింది తప్ప మరొకటి కాదనేదే మా వాదన. ఈరోజు మేము చెప్పిందంతా కూడా అదే. ఈరోజు వాళ్ళకి అవకాశం వీళ్ళంటూ చూస్తే తప్పు. అసెంబ్లీలో ఉన్న హరీశ్రావు గారిని అడగండి, లేదంటే చూసిన మీరు అడగండి. మేము పలు మార్లు అవకాశం ఇచ్చినాం. అసలు చర్చను ప్రారంభం చేసింది కేటీఆర్ గారు. క్లారిఫికేషన్ ఎవరు అడుగుతారండి? కేటీఆర్ గారు అడగాలి. హరీశ్రావు గారు వేస్తారు, ఆయనకి ఇమ్మంటాడు కేటీఆర్ గారు. అది సభా సాంప్రదాయం కాదని చెప్పని గతంలో శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ఇప్పుడు శ్రీధర్ బాబు చెప్పి గత 2019 సంబంధించిన నోటు చూపించినప్పుడు కూడా ఆయనే మాట్లాడాడు. సరైన అవకాశం ఇస్తే రాజకీయ ప్రసంగం మొదలుపెట్టిండు. క్లారిఫికేషన్ 1 minute 2 minutes 15 నిమిషాలు అడుగుతుంటాయి. ఆయన 4 సార్లు ఇచ్చిండు. ఆయన అప్పటికి స్పీకర్ గారు వారికి ఉన్నట్టు పరిమితులకు అయినా 4 సార్లు ఇస్తే 4 సార్లు రాజకీయ ప్రసంగం చేసింది కాబట్టి రైట్. మళ్ళీ ఉంది కదా 25 డేట్. హరీష్ గారు, అంటే డ్రగ్స్ విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ప్రభుత్వం అరికట్టలేదు అనే దానికంటే ఆ డ్రగ్స్ వెనకేదో ప్రభుత్వమే ఉందనేలా అనిపించాయి నాకైతే ఆ మాటలు. ఇక్కడ నేను చెప్పి మర్చిపోయినా, మీరు మన ప్రతి విచారణ చూసారు. మీరు అనేక మంది ప్రముఖులు మీ టీవీలలో అయితే సాయంత్రం పూట రాగానే క్రికెట్ టీము ఏదైనా పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ఆడినప్పుడు ఎట్లా చూస్తారో అట్లా మీరు వరుసగా 4-5 రోజులు పెడితే ఎంతమంది ప్రముఖులు వచ్చిన పేరు చూసినాం. తర్వాత ఏం జరిగింది తెల్లే. అదే ఇప్పుడు మీరేం చేస్తారో చూద్దాం కదా, కనిపిస్తుంది కదా. మీరు అధికారంలోకి వచ్చారు, వాళ్ళందరినీ మీరు విచారించాలి, బయటకు తేవాలి, డ్రగ్స్ అరికట్టాలి, ఖచ్చితంగా అరికట్టాలి. డ్రగ్స్ అరికట్టాలి. పేదలు సరే ఉన్నతులు డబ్బు బాగున్న వాళ్ళు, వాళ్ళ ఆరోగ్యం బాగైనా వాళ్ళ డబ్బు ఉంటుంది, మిగతా పిల్లలు కానీ పాపం మారుమూల ఇందులో హరీష్ గారు మీది కూడా బాధ్యత ఉంటుందండి, కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే పోర్ట్ల నుంచే ఎక్కువ వస్తుంటాయి డ్రగ్స్ రవాణా అంతా అక్కడి నుంచే జరిగేది. అక్కడ మీరు కూడా అరికట్టాల్సిన అవసరం ఉంటుంది. ఏంటి అసలు తెలంగాణ అంతా డ్రగ్స్ మయమైందా? పంజాబ్లా తెలంగాణ కనిపిస్తుందా? మీకేమనిపిస్తుంది? పంజాబ్లా కాబోతుంది తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, గత ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్లో ప్రభుత్వ పెద్దలు ఇన్వాల్వ్మెంట్ ఉండకపోతే ఇదంతా జరగదనే విధంగా మాట్లాడడం జరిగింది.
ఇప్పుడు హై నెట్వర్త్ ఇండివిజువల్స్ చాలా మంది ఆ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్డ్ అండి. ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు వీళ్ళు? ఇప్పుడు కనీసం ఇప్పుడు కేటీ రామారావు గారు మాట్లాడారు, మేము పూర్తి స్థాయి సహకారం అందిస్తామని అన్నారు, కానీ తరో ఎంక్వైరీ చేయించండి, ఎవరు బాధ్యులైనా మా వాళ్ళు ఎవరైనా బాధ్యులున్నా వాళ్ళందరినీ దేశంలో ఈ మధ్య శిక్షిస్తాం. కాలంలో డ్రగ్స్ ఎక్కువగా పట్టుబడ్డది గుజరాత్ పోర్ట్లో. అంటే దానికి ప్రభుత్వం బాధ్యత, కేంద్రం బాధ్యత అంటే ఎలా? ఓకే, అనలేం కదా. కోస్ట్ గార్డ్ చాలా విజిలెంట్గా ఉంది. ఇది డ్రగ్స్ మెనేస్ ఏమైంది, మొత్తం ఆఫ్ఘనిస్తాన్, ఆ గల్ఫ్ కంట్రీస్ ద్వారా మొత్తం ఈ బాంబే పోర్ట్, గుజరాత్ పోర్ట్, పోర్బందర్ అటు నుంచి డ్రగ్స్ వస్తున్నమాట వాస్తవం. దీన్ని ఒక నేషనల్ లెవెల్లో ట్యాకిల్ చేయాలి, రీజనల్ లెవెల్లో ట్యాకిల్ చేయాలి. ఇక్కడ మనకు చాలా కేసులు బయటకు వచ్చినాయి, కానీ గవర్నమెంట్ ఇన్యాక్షన్ వలన అసలు ఎవరికి భయం లేదు. ఒక్కసారి సరే ఈ గవర్నమెంట్ ఇప్పుడే ఫామ్ అయింది, సహకరించండి, తరో ఎంక్వైరీకి ఒప్పుకోండి, ఎవరు ఉన్నా ఒకసారి ప్రాంప్ట్ యాక్షన్ అయింది అనుకోండి, మిగతా వాళ్ళందరూ భయపడతారు ఇన్వాల్వ్ అవ్వడానికి. దీన్ని ఇక్కడి రూట్ లెవెల్లో దాన్ని అరికట్టవచ్చు, దాన్ని సహకరించండి. అంతే తప్పించి దాన్ని కూడా తిమ్మిని బమ్మిని ప్రయత్నం చేయకండి. మీరు కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్గా టీఆర్ఎస్ ఉంటా అని చెప్తుంది.